కొత్త మొక్కలు తెచ్చుకుంటూ ఉంటాం కదండి. ఈ కొత్త మొక్కల్ని మనము ట్రాన్స్ప్లాంట్ చేస్తాం కదా. ఈ ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు కానీ మనము ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది ఖచ్చితంగా యూజ్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ హైబిస్కస్ మొక్క ఉంది కదండి. ఈ హైబిస్కస్ మొక్కని వాళ్ళు చిన్న చిన్న బుట్టల్లో పెట్టి మనకి గ్రాఫ్టింగ్ చేసింటారనమాట. సో మనము నాటే ముందు ఈ బుట్టలంతా రిమూవ్ చేసేసి ట్రాన్స్ప్లాంట్ అనేది చేస్తాం. అంటే బాగా షాక్లోకి వెళ్ళిపోతుంది అనమాట ఈ ప్లాంట్. మళ్ళీ మనం ఏం చేయాలంటే మట్టి మిశ్రమంలో ఈ మొక్కను నాటే ముందు ఈ ఎప్సమ్ సాల్ట్ అనేది కలిపేసి ఇచ్చామనుకోండి, అవి షాక్లో నుంచి తేరుకుంటాయి. కాబట్టి ఇది చాలా ఎక్కువ యూస్ఫుల్ అండి. ఇలా మనము ట్రాన్స్ప్లాంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఎప్సమ్ సాల్ట్ని కలిపి మనము ప్లాంట్ని ట్రాన్స్ప్లాంట్ చేసుకున్నాం అనుకోండి, షాక్లో నుంచి బయటకు వస్తుంది మొక్క. మనము ట్రాన్స్ప్లాంట్ కూడా బాగా వర్షాలు పడేటప్పుడే చేయాలండి. ఎండాకాలంలో చేసామనుకోండి తప్పకుండా చనిపోతాయి. కాబట్టి వర్షాలు పడేటప్పుడే ఇలా మనం మొక్కల్ని బాగా కదిలించి నాటేసామనుకోండి, మొక్క అనేది బాగా